యశ్వంత్ నానొచ్చాడా? వెళ్తున్నాడు ఇప్పుడే. వెళ్తున్నాడా? అరే అమౌంట్ అడిగారు అక్కడ ఫీజు కడతాను కాలేజ్ ఫీజు. వెళ్ళాడు. అదే అన్నయ్య డబ్బులు అడగమన్నా కదా అమ్మాయి ఫీజు కడతానికి. ఇచ్చాడా? ఇచ్చాడా? మరి ఇవ్వడు. రేపు ఇస్తావా? అదేంటి వాళ్ళు కట్టాలండి ఫీజు. నేను కాలేజీలో చెప్పానండి అడ్మిషన్ తీసుకోవాలనేసి. అవునమ్మా ఒక్క పూటకి రేపు ఇస్తానని చెప్తున్నాగా. రేపు గడువు ఫస్ట్ తారీఖు కాడి నుంచి కాలేజీకి రమ్మని చెప్పారు. అవును అయిపోయినాయి డబ్బులు. అయిపోయినాయా? అయిపోతాయండి. అయిపోయినాయి రేపు కడదాం. ఫ్రెండ్స్కి ఇచ్చారు. ఫ్రెండ్స్కి ఇవ్వడం ఏంటండి? అమ్మాయి కోసం ఇచ్చిన డబ్బులు అది ఆయన అడిగితేనే కదా ఇచ్చాడు ఓనర్ గారు. మళ్ళీ ఇప్పుడు కావాలంటే అలాగే వాళ్ళు కట్టాలి ఫీజు. రేపు ఏదో చేసి ఇస్తాను. ఏదో చేసి ఇంకా మన చేతిలో డబ్బులు పోగొట్టుకొని వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ ఏదో చేసి ఇంకొకరిని అడగొద్దా? అది కూడా అప్పేగా. ఒకరి దగ్గర ఎందుకు తీసుకోవాలి? అసలు అమౌంట్ తీసుకుందే పిల్ల కోసం. నువ్వు మళ్ళీ ఆ డబ్బులు ఫ్రెండ్స్కి ఇచ్చాను ఆఫ్ చేశానంటే ఏంటి అర్థం? ఏంది డ్యూటీకి వెళ్ళేటప్పుడు పెద్ద రోజు గొడవ పెట్టుకుంటా? డ్యూటీకి వెళ్ళేటప్పుడు కాదు, అమౌంట్ అమ్మాయి కోసం కదా తీసుకుంది. నువ్వు ఫ్రెండ్స్కి ఇస్తే అది ఎలాగా? నేను కడతా అని చెబుతున్నానా? వాళ్ళు ఫోన్ చేశాడండి అడ్మిషన్ ఇవాళతో లాస్ట్. ఇవాళ అడ్మిషన్ తీసుకుంటే నేను వెళ్ళేది కాలేజ్. ఇంట్లో కూర్చోబెట్టు వద్దులే ఖాళీ చేద్దాం వద్దులే ఇంట్లో కూర్చోబెడితే పిల్లల్ని చదివించుకోవద్దా? ఇంట్లో కూర్చోబెట్టుకునేది నేను ఇస్తా అన్నాగా రేపు వద్దున ఇస్తానా? వాళ్ళతో లాస్ట్ అండి. అందుకే ఇంట్లో కూర్చోబెట్టు డబ్బులు కట్టా పంపిద్దు. మన ఇష్టమా? మన ఇష్టం వచ్చి పంపించుకోవడానికి. అయినా ఆ పిల్ల కోసం వచ్చిన డబ్బులు అలా ఫ్రెండ్స్ కూడా ఏంటి అవసరంలే. ఏంటి అవసరం? మన కోసం కాకుండా బయట వాళ్ళ కోసం చూస్తావా? ఫ్రెండ్స్ ముఖ్యమా నీకు పిల్లలు ముఖ్యమా? కొద్దిగానే ఆలోచన ఉండాలండి. రూపాయి అవ చేసేటప్పుడు ఎవరిస్తారు? ఒకటా రెండా? 7,000 రూపాయలు ఎలా చేస్తావు నువ్వు? సొంత ఖర్చులు వాడుకుంటే పిల్లలకు పెట్టొద్దా? పిల్లల్ని చదివించుకోవద్దా? మరి ఎప్పుడు తీసుకొస్తాయా? రేపు ఖచ్చితంగా తెస్తావు. మరి కాకపోతే పిల్లల భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతున్నా. కాలేజీలో మాట్లాడాను అడ్మిషన్ రేపొద్దున లాస్ట్ డేట్. లేకపోతే నేను ఇంత ఫోర్స్ చేయను. ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, పిల్లల కన్నా మనకి ఏది ముఖ్యం కాదు. మన అవసరాలు మానుకునే సరే పిల్లల్ని చదివించుకోవాలి. మనకి ఎలా చదువు లేదు, పిల్లలైనా చదివించుకోవాలిగా. ఆ ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో. వెళ్తున్నాను.